అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి కడవరి దినాల్లో యేసయ్య మాటలు ఏమిటి? సత్యక్రియలు అంటే ఏమిటి? అసలు ఈ సత్యక్రియలు చేసేవారికి ఏం ప్రతిఫలం దక్కుతుంది? అది ఎవరు చెప్పారు అన్నది మనం చదువుకోబోతున్నాం. ఒకసారి మీ బైబిల్ తీసి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. 25:32. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అంటే గొల్లవాడు మేకలలో నుండి ఆయన వారిని ఏర్పరచబడును. అంటే ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను ఏర్పరిచినట్టు ఆయన వారిని ఏర్పరచెను. 25:33. తన కుడివైపునున్న గొర్రెలను ఎడమవైపునున్న మేకలను నిలవబెట్టెను. 25:34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. 25:35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పుకుంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిరై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. 25:36. దిగంబరి ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులను ఒకనికి మీరు ఇలాగా చేయలేదు గనక నాకు చేయలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో అనెను. మళ్ళీ చదువుతానండి. అందుకు మిక్కిలి అల్పులైన నా సహోదరులో ఒక్కనికైనా మీరు చెయ్యలేదు గనక నాకు చేయలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో అని. అంటే ఆయన చెప్పే మాటలు మనకి ఏమర్థమైనాయి? యేసుక్రీస్తు చెప్పిన మాటలు మిక్కిలి అలుపులైన వారికి చేస్తే నాకు చేసినట్టే అని ఆయన అంటున్నాడండి. సార్, ఇప్పుడు మీకు వాక్యం అన్నీ తెలిసింది సార్, మీకు అందరికీ తెలుసు. అయితే మీరిచ్చే కానుక యేసుక్రీస్తు మాటలకు సంబంధం ఉందా? మీరిచ్చే కానుకలు, దశంభాగాలు, ప్రతి ఫలాలు అంటే ప్రతి ఫలం అంటే దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి ప్రతిఫలం అంటే మీరు దశంభాగం, మొక్కుబళ్ళు ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? దేవుని పేరున ఇస్తున్నారు కదా. అది మీరు మందిరంలో ఇచ్చుకుంటున్నారో, పాస్టర్ గారికి ఇచ్చుకుంటున్నారో అది మీ ఇష్టం. కానీ ఆ కానుక మీరు ఇచ్చిన దశమభాగం, మొక్కుబళ్ళు, ప్రతిఫలాలు ఇవన్నీ యేసయ్య నామంలో ఉపయోగపడుతున్నాయా? యేసయ్య మాటలకు ఉపయోగపడుతున్నాయా? అట్లా సంబంధం ఉందా? ఇది మీరు ఆలోచించవలసిన వాక్యాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 కాడి నుంచి అక్కడ 41 వరకు మీరు చదివితే యేసయ్య చెప్పిన మాటలు క్లియర్గా మీకు అర్థమవుద్ది. అయితే 40లో ఏమన్నాడు? 25వ అధ్యాయం మత్తయి సువార్త 40లో ఏమన్నాడు? మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒక్కరికైనా మీరు ఇలాగ చేస్తే నిశ్చయముగా నాకు చేసినట్టు అని ఆయన చెప్పాడు. అంటే ఆయన ఫైనల్గా ఏమంటున్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని ఆయన చెప్పాడు. అయితే యెషయా గారి కట్టి ఈ మాటలు చెప్పాడు. ఒకసారి పాత నిబంధన బైబిల్ గ్రంథం మీరు చూడండి. యెషయా పాత నిబంధనలో
58, 7, 8 అక్కడ ఆ వచనములు మీరు చదివితే క్లియర్‌గా ఉంది. నేను ఆకలిగొంటిని నా ఆహారం పెట్టిదిరి, నేను దప్పుకుంటే నాకు దాహం ఇచ్చేదిరి, నేను పరదేశం ఉంటే నన్ను చేర్చుకుంటిరి. ఈ మాటలు అప్పుడు యెషయా గారు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. హ్మ్. అందుకనే నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టెటియే, ఆహ్, దిక్కుమాలి బీదలను నీ ఇంట చేర్చుకుంటటియే, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇయ్యుటియే. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ఆయన యెషయా ప్రవక్త ద్వారాగా రాయించాడు. 58, 7, 8, 9 అలాగా ఒక 5, 6 వచనములు అక్కడ చదివితే అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. అయితే అదే ఆయనకిష్టమైందంట. అందుకని అలాంటి వారినే మీరు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎందుకు అన్నాడాయన? ఆ! ఎందుకన్నాడో ఒకసారి చదువుతాను. 25, 34 అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని అన్నాడు. ఎవరికి ఇస్తానంటున్నాడు ఈ స్వతంత్రం? నేను ఆకలిగా ఉన్నాను కాబట్టి నాకు ఆహారం పెట్టారు. నేను దప్పుకున్నాను కాబట్టి నాకు దాహం ఇచ్చారు. పరదేశంతోనే చేర్చుకున్నారు. దిగంబరేంద్రుడిగా నాకు వస్త్రములు ఇచ్చారు. చెరసాలలో మీరు చూడవచ్చేతిరి అని నిశ్చయం మీతో చెప్తున్నానని ఆయన చెప్పేసాడు. అయితే ఇలాంటి వారికేనంట పరలోక రాజ్యం. అయితే మీరిచ్చే శ్రేష్టమైన మొక్కుబళ్ళు, వ్రతబలాలు, దశమ భాగాలు మరి ఈ వాక్యానికి ఏమన్నా మీరు వర్తిస్తున్నాయా? ఉపయోగపడుతున్నాయా? సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ వందనములు. ఫోన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. మదర్ తెరేసా గారు ఆవిడ 2, 3 జతలతో కాలక్షేపం చేసింది ఆవిడ. ఎక్కడో విదేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో ఎంతో పరిచర్య చేసింది. మరి ఎదవరాళ్ళకిని, బీదలకు, అంగహీనులకు, దరిద్రులకు, కుష్ఠరోగులకు ఎంతో పరిచర్య చేసింది ఆవిడ జీవితకాలం అంతయు. అంటే ఆవిడ చేసిన దాంట్లో కనీసం మనం ఒక పదోవంతైనా చేస్తున్నాం ఈ రోజుల్లో. బోధకులైన వారు గాని, సేవకులైన వారు గాని, సువార్థికులైన వారు గాని చేస్తున్నారా? చేస్తే గొప్పతనమే. కానీ అలా చేయాలి. కానీ ఇప్పుడొచ్చే మొక్కుబళ్ళు ద్వారాగా ధనాన్ని పోగేసుకుంటున్నారు. ప్రథమ బలాలని ధనాన్ని పోగేసుకుంటున్నారు. దశమ భాగాలని ధనాలు పోగేసుకుంటున్నారు. ఇలా పోగేసుకుంటాం అది ఎంతవరకు కరెక్టు? భూములు కొనుక్కుంటాం, సైట్లు కొనుక్కుంటాం, బిల్డింగులు కొనుక్కుంటాం. ఇదేనా భార్య పిల్లలు ఎంజాయ్ చేయటం, పార్కులంట, సిటీలంట, ఆళ్ళు కట్టవలసిన బట్టలనే కడుతున్నారు. సినిమాటర్ల కన్నా గొప్పగా బట్టలు కడతాం. సినిమాటర్ల కన్నా ఎక్కువ నగలేసుకుంటాం. అంటే ఎంత రిచ్‌గా ఉంటున్నారంటే మీరిచ్చిన కానుకలను బట్టి, మీరిచ్చిన మొక్కుబడులను బట్టి, మీరిచ్చిన ప్రతిఫలాలను బట్టి, మీరిచ్చిన దశమ భాగాలను బట్టి వారు భార్య పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ యేసయ్యకి తృప్తి కాదండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, మిక్కిలి అలుపులైన వారు పెట్టిన వారిది పరలోక రాజ్యం అని అన్నాడు కదా! మీరు అలాగా చేస్తే బావుంటది. అలాంటి బోధకులకిస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. భూలోక సంబంధమైన ఏదో పేరొస్తది. భూలోక సంబంధమైన మీకు మనుషుల సపోర్ట్ ఉంటారు కానీ దేవుడి సపోర్టు పరలోక రాజ్యం రాదండి. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. మీకు కానుకల గురించి గట్టా ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు. కానుకల గురించి ఎక్కడ రాయబడి ఉందంటే రోమా పత్రికలో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం చదవండి. నేను 7వ వచనం చదువుతున్నాను. సనుగుకొకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడికి ఉత్సాహంగా ఇచ్చేవాడు ప్రేమించుడు. అంటే దేవుడు ప్రేమిస్తాడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని. అంటే హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వాలి. అంటే హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వాలని దేవుడు చెప్పాడు కానీ ఇప్పుడు దశమ భాగాలు ఏమి లేవండి.
అప్పుడు దశమ భాగాలు లేవి ఆరోన్లు అంటే లేవి గోత్రం వాళ్ళు అవి ఎవరు వాళ్ళు దేవుడికి యాజకత్వంగా చేసి వాళ్ళే భుజించేవారు. ఇప్పుడు దశమ భాగాలు బీదలకి, అనాథులకు, దరిద్రులకు, అంగహీనులకు ఇలాంటి బలహీనులకు ఇవ్వాలి. ఇది ఆయన చెప్పింది. దేవుడు మరి ఈ మాటలు మీకు చెప్పమని చెప్పాడు. ఈ రోజుల్లో మీరిచ్చే కానుక యేసయ్య మాటలకు ఉపయోగపడేగా ఉన్నాయా? లేపోతే లేదు నేను యేసేసి చేతిలో నేను జోడించి దండం పెట్టి వచ్చేస్తున్నా అంతా ఆయనే చూసుకుంటాడని అంటున్నారా? అలాగైతే అది కరెక్ట్ కాదండి. అదంతా రాంగు. మీరిచ్చే దశమభాగం, మొక్కుబళ్ళు, వ్రతంబలాలు ఇవన్నీ సేవకి బీదలకు, అనాథలకు, దరిద్రహీనులు, అంగహీనులకు ఉపయోగపడే బోధకుడు ఆయన. అలాంటి ఉపయోగించే సేవకుడైన, అలాగా ఉపయోగించే ఒక సువార్థికుడైన అని మీరు ఆలోచించుకుని హృదయంలో మీరు ఇచ్చుకోవాలి. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. చిన్ని ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిగల దేవుడా స్తోత్రం. స్తుతులు కొరకుడా, స్తోత్రాలుడా. ఇదిగో నాయనా మీరు మాట్లాడిన మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నేను ఇప్పటివన్నీ మీరు చెప్పమన్న మాటలు మీ పిల్లలకు అందించడానికి మీరే నాతో మాట్లాడారు. తండ్రి ఇదిగో నాయనా దశమ భాగాలు, మొక్కుబళ్ళు, ప్రథమఫలాలు నాయనా అంగహీనులకు, బలహీనులకు, నాయనా దరిద్రులకు, నాయనా ప్రభువా రోగిష్టులకు వాడాలని నాయనా మీరు అపొస్తలుల పౌలు ద్వారా పత్రికల ద్వారా మీరు తెలియజేశారు. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా కానుక ఇవ్వమని మీరు చెప్పారు. దశమ భాగాలు ఇప్పుడు లేవు తండ్రి అని మీరు చెప్పారు. అందుకు నేను స్తుతిస్తున్నాను. తండ్రి ఇదిగో నాయనా యెషయా ప్రవక్త ద్వారా మీరు మాట్లాడారు. ఆ మాటలు గట్ట తండ్రి అలాంటి వారికి ఎడతేనే నాకు ఇష్టమైన ఉపవాసం అని మీరు చెప్పారు. అందుకు నేను స్తుతిస్తున్నాను. దేవా ఇదిగో నాయనా మరి అయా ఈ ఆశ్రమకు నాయన ప్రభువా అన్నదానము కొరకు ఆశ్రమం కొరకు దేవా ఎవరు సపోర్ట్గా ఉంటారో వారిని మీ కృప చూపించండి. నాయన ఈ మండలంలో విస్తరింపబడటానికి మీరే నీ పిల్లల ద్వారాగా నాయన స్థిరపరచాలి, నాయన బలపరచండి. నాయన ప్రభు నీ పనిని కొనసాగించే కృపమని అలాంటి ఫ్యామిలీలని, అలాంటి నాయన సహోదరుల మిత్రులను తండ్రి మీరు నాయన వారి కుటుంబీకులను, వారి పిల్లలను, కొడుకులను, మనవలను దీవించండి. వారి ఇళ్ళ పనులు మీరు కృప చూపించి వారి కష్టార్థం వాళ్ళు చేసిన పనుల్లో, వర్కుల్లో, జాబుల్లో మీ కృపణమని నాయన మీరే మహిమ ఘనత ప్రేమ పొందుకోండి. నాయన మరి నాయన భూమి పుట్టినది మొదలుకొని నీకు మా కొరకు అందరి కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మేము స్వతంత్రించుకునే కృపమ్మని అంతవరకు మీ ఆత్మచేత నడిపించమని క్రీస్తు ప్రభునామములో మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ బతిమలాడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.